పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు వారం 10 దినాల ముంగటికెంచే ఊరూరా బతుకమ్మ చీరలు పంచిపెట్టేటోళ్ళు ఉండే. అక్కలు ఆధారం కారెట్లు పట్టుకొని పోయి నచ్చిన చీర తెచ్చుకుంటుండే. బతుకమ్మ పండుగ అంటే అక్క చెల్లెల పండుగ కాబట్టి పుట్టింటి చీర లెక్కన పెడుతున్నాం అన్నట్టు చెప్పుకుంటుండే గవర్నమెంట్ వాళ్ళు కూడా. అట్లనే ఇప్పుడున్న సర్కారోళ్ళు కూడా అక్క చెల్లెలకు చీరే సారలు పెట్టేటి కారే ముంగటేసుకుర్రు. రైట్. తెలంగాణలో అక్క జిల్లాలకు పట్టు చీరలు పంపిస్తుంది సర్కారు. అదే ఇందిరమ్మ చీరలు. అగో ఇందిరమ్మ చీరలేంది బతుకమ్మ చీరలు కదా అంటారా? పాత పేరు తీసేసి కొత్త పేరు పెట్టిరు సర్కారు వాళ్ళు. ఇప్పటి వరకు ఏం తక్కువ 50 లక్షల చీరలు తయారైనాయట. ఇంకో 10 లక్షల చీరలు కూడా తయారు చేస్తురట. అవి కూడా జప్పునే తయారు చేసి పంపిస్తారట. మళ్ళా ఈ నెల 23 తెలంగాణలో అక్క జిల్లాలకు ఈ చీరలు వంచేటి కార్యాన్ని సులువు చేస్తారట సర్కారు వాళ్ళు. కుర్దు సీఎం సారే దగ్గరుండి చీరలు వంచేటి కార్యాన్ని సులువు చేస్తే ఇంకొన్ని జిల్లాలలో మంత్రులు సాల్వ్ చేస్తారట. ఎక్కడో కాదుల్లో మన సిరిసిల్ల నేతన్నలకి చీరల్ని తయారు చేసేది. మొత్తం 4,30,00,000 మీటర్ల పొడుగుండేటి క్లాత్ తయారు చేయాలని గవర్నమెంట్ వాళ్ళు నేతన్నలకు ఆర్డర్ చేస్తే ఇప్పటి వరకు 6 నెలల పాటు తిప్పలబడి ఓ 35 కోట్ల మీటర్ల దూరం ఉండేటి క్లాత్ తయారు చేసేదట. తతిమది కూడా జప్పునే కథం పెడతాం అంటున్నారు నేతన్నలు. లేత నీలం రంగు చీరకు ముదురు నీలం రంగు అంచుంటదట. దాని మీద తెల్లటి పూలను ముద్ద చేస్తారట. జాకెట్ ముక్కతోని కలుపుకొని 6.3 మీటర్ల పొడుగుంటే ముసలోళ్ళకి ఇచ్చేటి చీరలు 9 మీటర్ల పొడుగుంటాయట. ఒక్కొక్క చీర తయారు చేసేందుకు 800 రూపాయల వరకు ఖరీదు అవుతుందట. ఇక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి చీరలు ఎంగిలి పూల నాడే కట్టుకుంటారో, సదుల నాడే కట్టుకుంటారో, లేకుంటే దసరా నాడు జమ్మి కాడికి పోయేటప్పుడే కట్టుకుంటారో మీ ఇష్టం. గానీ అందమైన అంచు చీరలు మాత్రం తప్పకుండా తెచ్చుకోరు మరి.